కావాలి కదా. లాస్ట్ అయితే కబడ్డీ ఆడారండి మేడం, చక్కగా ఆడారు. ఇప్పుడు కూడా గేమ్ ఆడతారు అనమాట. ఓకే, కబడ్డీ వద్దు, పారిపోతారు. రెడీ. థ్యాంక్ యూ మేడం. మీరు చేతుల వైపు ఉంటారా, సుడిల వైపు ఉంటారా? మధ్యలో మేడం. చెప్పండి. అలాగే విన్ను బ్రో, విన్ను బ్రో, విన్ను. ఇందులో ఎక్కడ వరకు పడతారు. చెప్పంటారా? అయితే అందరూ ఒకసారి కూర్చోండి. కూర్చోండి, కూర్చోండి. మీరు కూర్చోరా? కూర్చోండి, కూర్చోండి. ఓకే, అనమాట. ఎక్కడ చెప్పండి, లేకపోతే ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఏమనుకోకుండా అలాగే టెస్ట్ పని రెడీ. గేమ్ రెడీగా? ఓకే, ఎవరికైతే 1 to 100 నెంబర్స్ వస్తాయో కొంచెం దూరంగా రావట్లేదు, వాళ్ళని తరచుగా పంచేయండి. మీరు చిన్నప్పుడు తొక్కుడు బిళ్ళ ఆడారు కదా, తొక్కుడు బిళ్ళ ఆడలేదా? ఆడలేదా? చేతుల ముందు ఒకసారి మేము ఆడలేదని తెలియదు, చేతులండి. మీరు అందరూ మేము ఆడాలంటే అంకెల్ గురించి చెప్తామండి. థ్యాంక్ యూ సో మచ్. మీకేం కాదండి, ఇక్కడ రమాదేవి మేడం ఇద్దరు సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ ఆ లక్ష్మీ బాబా గారి ఇద్దరు సెలెక్ట్ చేస్తారు. వీళ్ళ ముగ్గురు తొక్కుడు బిళ్ళ ఆడతారు. మనందరం చూసి ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? ఓకే. నీకు గేమ్స్ ఉన్నాయి కదా, నీకు గేమ్స్ ఉన్నాయి మేడం. మీరు ఎవరైతే సెలెక్ట్ చేసుకోండి. మంచి టాస్క్ ఇచ్చారు వాడు. మీరు చూసుకోండి. అమ్మాయి పద్ధతి ఎక్కువ.
పర్లేదు డిస్టర్బ్ చేయకండి సాయంత్రం మళ్ళీ కాఫీ సిసిడికి వెళ్ళి స్పా ఆయన బాబే చిన్న బాబు అండి వాళ్ళ బాబు అండి చిన్న బాబు అప్పుడే మేడం ఉండగానే చెప్ప చెప్తాను నేను చెప్పాను
అయ్యో మంచి పాట ప్రసాద్ సాంగ్ మార్చి మంచి మనోడు మంచి పాట బాబు మంచి మూమెంట్ ఆగిపోతుంది గెలవాడికి వచ్చాడు అంటే వచ్చేసాడు అది అది సమాధానం మేడం గారికి చిరు సత్కారం అండి. అలాగే పుష్పాలని రమణకి మెల్ల వేలుగా కూర్చున్నాం భవానీ గారిని. మేడం దగ్గర మేడం మీరు దంపతులండి. ఈవిడ కూడా చిరాకు పడతలేదు, ఆయన కూడా చిరాకు పడతలేదు. మరి ఇంటి దగ్గర కూడా తెలియదు కానీ ఇక్కడైతే చిరాకు పడతలేదు. చాలా చక్కగా కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మిస్టర్ వినోద్ యూట్యూబ్ ఛానల్ లేకపోతే ఈ రోజు కూడా ఇక్కడ ఎవరు లేవండి. అది మాత్రం పక్కా 100% చెప్తుందంటే చప్పట్లు కొట్టడానికి వచ్చినాము. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకు వాట్సాప్లో పంపిస్తాను. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎవరైతే పేరు ఇచ్చారో ఫోన్ నెంబర్ ఉన్నాయో అందరికీ పంపిస్తాను. మీరు చూడండి ప్రోగ్రామ్స్ అన్ని కూడా. నెక్స్ట్ కూడా ఇలాంటి ఇంతకన్నా మించి ప్రోగ్రామ్స్ ఇస్తానని చెప్పడం జరిగింది కూడా. ఈ ప్రోగ్రామ్ ఆరెంజ్ కేబుల్ కూడా వస్తుందండి, అంటే నెంబర్గా ఇస్తారు. దీన్ని ఎడిట్ చేయాలి కదా, ఆ ఛానల్ కూడా మీకు ఫాలో అవ్వడానికి మీకు ఇస్తాం. మేము డేట్ కూడా చెప్తాము, ఆ డేట్ని ఫాలో అండి. మీ డేట్ని ఆరెంజ్ కేబుల్లో సబ్స్క్రైబ్ చేసినటువంటి యూట్యూబ్లో కూడా చూసుకోండి. థ్యాంక్ యూ. వెళ్ళవరా ఓకే మేడం గారు ఈ ప్రోగ్రామ్ ఉద్దేశించి అలాగే మిస్టర్ ఎమ్మెల్యే కావాలని గురించి కూడా ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడతారండి. మేడం శేఖర్ గారు శేఖర్ అని ఇలా చేద్దాం బాగుంటుందని చెప్పారు. సమ్మర్ కదా ఎంటర్టైన్ అవుతారు
ఈరోజు చాలా చక్కగా కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా మన విజయరెడ్డి గారు నాగమల్లేశ్వరి గారు కానీ అలాగే మన ఈ సంబంధించిన అందరూ చాలా చక్కగా చేశారు. దానికి మన డాక్టర్ రామాదేవి గారు ఈ యొక్క గిఫ్ట్లను కూడా వారు ఇవ్వడం చాలా ఆనందదాయకం. ఇదంటే మనకి ఆసుపత్రిలో మరి హాస్పిటల్లో నెంబర్ 1 హాస్పిటల్గా పెరిగినటువంటి ఇదంటే ఆడవారికి ప్రత్యేకంగా డెలివరీ మరి చక్కగా సంతాన భాగ్యాన్ని ఇచ్చేటువంటి డాక్టర్ ఎవరన్నా మన చుట్టుపక్కల చాలా చక్కగా మరి చాలా ఇబ్బంది అయినా కూడా చక్కనైనటువంటి డెలివరీ చేసి మాకు మంచి మానవం ఇచ్చినటువంటి మన డాక్టర్ గారు రామాదేవి గారిని తెలియజేసుకుంటూ ఇదంటే చాలా ప్రమాదమైనాము అయినా కూడా అటువంటి ప్రమాదం నుంచి కూడా గట్టెక్కించి మరి మా అమ్మాయికనే కాదు అందరికీ కూడా మరి మన చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి పేరు కలిగినటువంటి రామాదేవి హాస్పిటల్ చక్కగా మన జోరపుట్టలో కూడా కలుగుతున్నారు కాబట్టి ఆవిడ చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా ప్రైజులు ఇప్పించి మరి ఎంతో బిజీగా ఉన్న టైం అది మా నా చంద్రశేఖర్ అంటున్నారు వాళ్ళు చాలా బిజీగా ఉన్న టైం అయినా కూడా పాపం వచ్చారు మేడం గారు చెప్పాను ఆవిడ ఈ కార్యక్రమం తీసుకున్న విషయాలు మాట్లాడాల్సిందిగా మనం అందరూ కోరుతున్నాం. డాక్టర్ రామాదేవి మాట్లాడుతున్నాము. ఓకే రైజింగ్ హ్యాండ్స్ కూడా అంటే ప్రెసెంట్ అందరూ కూడా ఏదో హెల్ప్ చేయాలనే ఉద్దేశం వాళ్ళ మనసులోని ఆలోచన విషయం కూడా ఆ ఆలోచన ముందు సాగిస్తున్నారు కదా అది మనం మన అప్రిషియేషన్ చేయాల్సిన విషయం. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి హ్యాండ్స్ ఇవ్వాలి. ఇంకా ముందు ఇమీడియట్గా ఇంకా ముందుగా వెళ్ళి ఇంకా మంచిగా సాధించాలని ఆ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశారు కాబట్టి అది ఇంకా ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి కదా. ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తున్నారు చిన్న ఇన్ఫర్మేషన్ ఎవరికైతే అందలేదు అదే కూడా అన్ని డిపార్ట్మెంట్లు తీసుకోండి. అంటే వైద్య పరంగా మా డిపార్ట్మెంట్ కాల్తో స్టార్ట్ చేస్తామని స్టార్ట్ చేయండి. అంటే ఏం ఎవరినైతే ఎక్కడ ఉన్నది ఏంటి అనేది చాలా మంది జనాలకు తెలియదు. నేను ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద ఉపయోగపడుతుంది. అది ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా మెయిన్ అయిపోయింది అందరికీ. ఎవరికి ఏది ఉన్నా లేకపోయినా ప్రతి లేడీస్కైనా జెంట్స్కైనా పిల్లలకైనా ఒక పెద్ద మొబైల్ ఉంటుంది. ఓకే అందులో ఫేస్బుక్ అంటే మనకి అవేర్నెస్ తెలుసుకోవడానికి ఉపయోగిస్తే పేరు చాలా బాగా ఉపయోగపడుతుంది. కొంతమంది చిన్నపిల్లలు బాగా గురి చేసుకుంటున్నారు. యూట్యూబ్ ఛానల్ వల్ల ప్రతి డిపార్ట్మెంట్ అంటే కాదు అంటే అన్ని ఈవెంట్స్ షాప్స్ అన్నీ కూడా జనాలకి అవేర్నెస్ తెచ్చేలాగా ప్రోగ్రామ్ చేస్తే బెటర్ అంటే ఉపయోగపడుతుంది. జనాలకి ఇన్ఫర్మేషన్ అందిస్తే అలా పలానా కూడా ఏదైనా అవసరం వస్తుంది అప్పుడు ఇది మనకు ఉపయోగం వస్తుంది అని తెలిసి పంపించాలి ఇన్ఫర్మేషన్ అది ఉపయోగపడుతుంది. కొన్ని ఎమర్జెన్సీ కేసెస్లో బ్లడ్ రిక్వైర్మెంట్ ఇది యూట్యూబ్లో పడేస్తే చాలు అందరికీ జనాలకి చాలా ప్రజలకు ఉపయోగపడుతుంది. అది చిన్నగా చేసినా కూడా పెద్దగా ఇన్ఫర్మేషన్ అందుతుంది. సో చాలా హ్యాపీగా ఉందండి మిమ్మల్ని అందరినీ ఎలా కలిసినందుకు. అంటే ఎంతో మాట్లాడుతూ ఉంటున్నాను కానీ ఇంకా మిమ్మల్ని చాలా లేట్ కూడా అయిపోయింది భోజనాన్ని చేయాలి. ఓకే మేము కొత్తగా హాస్పిటల్ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి మీ అందరికీ తెలిసిన విషయం. మీ అందరి ఆశీర్వాదాలతో ముందుకెళ్ళి మల్టీ స్పెషాలిటీ హాస్పిటలే పెడుతున్నామండి. అంటే అన్ని డిపార్ట్మెంట్స్ స్టార్ట్ చేద్దామని నా ఉద్దేశం. మీరు చిన్న దానికి బయటకు వెళ్ళి పెంచి గవర్నమెంట్ పరిగెత్తాల్సి వస్తుంది. అలా కాకుండా తక్కువలో అందుబాటులో సామాన్యకు అందుబాటులో ఉన్న ధరలోనే రామాదేవి హాస్పిటల్ వైద్యం అందిస్తుందని మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇంకా మాకు ఎంతవరకు ప్రయోజనం తక్కువ చేయగలము అన్నది ఆలోచించి పెద్ద హాస్పిటల్ కన్స్ట్రక్షన్ దానికే చేస్తున్నాం. ఇంకా తక్కువ ధరలోనే అందించాలని మా అన్ని డిపార్ట్మెంట్స్ రాచి అన్ని వ్యాధులకి కూడా మనకి అనపతే మెయిన్ హాస్పిటల్ ఉండాలనే ఉద్దేశంతో సబ్స్టిట్యూషన్తో మేము స్టార్ట్ చేసాం. మీరు అందరినీ అదేంటి మీ ఆఫీస్లో అందరూ మాకు ఉండాలని మేము మా హాస్పిటల్కి ఉండాలి మా హాస్పిటల్కి ఉండాలి మన అందరి హాస్పిటల్కి ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మనం ఎలా ప్రాబ్లం పెట్టుకున్నాము ప్రైజ్ రెస్పాన్స్ బాగా ఉన్నంత సర్వీస్ గారికి రామాదేవి గారికి చాలా థ్యాంక్ యూ మేడం. అలాగే మీ హాస్పిటల్ గ్రోత్కి మా సబ్స్క్రిప్షన్ ఉంటుంది. అలాగే అవేర్నెస్ కార్యక్రమం కూడా మనం చాలా మెయిన్ ఇంపార్టెంట్
మా సర్వీస్ కాబట్టి మన రెసిడెన్స్ శాఖలైన అందరూ కలిపి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కాదు. అలాగే మేము ఈవెంట్స్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. అది పోస్టర్లో ఓపెన్ చేయాల్సిన కోర్సు ఏ ఈవెంట్స్ మనం అరవింద్ ఆరోగ్య ఈవెంట్స్. చూసేయండి. అరవింద్ ఆరోగ్య ఈవెంట్స్ ఏ ఈవెంట్స్ పోస్ట్ లాంచ్. గణపతి మాకు ఈ ప్రోగ్రామ్కి ఎంత సపోర్ట్ ఇచ్చిన మా టీం అందరికీ కూడా రామదేవ్ గారిని ప్రైజెస్ వచ్చిందిగా కోరుతున్నాం. చిన్న గుర్తుంటే మా టీం అందరికీ. ముందుగా మా శాఖ మాకు ఎప్పుడు తోడంటే మా శాఖకి చిన్న ప్రైజ్ వస్తుంది కోరుతున్నాం. అలాగే సర్వీస్ కార్యక్రమాలు ఎప్పటి నుంచో మేము చేస్తున్నాం. ఆల్రెడీ మాకు ఏ పనైనా కూడా ముందుంటుంది సర్వీస్లో. అలాగే సాగర్ మా ఫ్రెండ్ సాగర్ కూడా మేడం గారి తరఫున చిన్న గిఫ్ట్. అలాగే చాలా సీనియర్కి మా టీం రామదేవ్ గారి తరఫున చిన్న గిఫ్ట్. అలాగే మా ఓం శక్తి మేడపాటి వెంకటరామరెడ్డి గారు ఏ కార్యక్రమంలో మాకు వెనకాల నుంచి ముందు చేయండి అని మాకు ఒక నమ్మకం ఇస్తారు. ఆయన కూడా మేడం గారు మా టీము రాకీ వీరబాబు బాలాజీ బాలాజీ అలాగే ఈ కార్యక్రమానికి అడిగిన వెంటనే మనకి ఫోటోగ్రఫీ అలాగే మెయిన్ ప్లస్ ఎల్ఈడి స్క్రీన్ మనకి ఇచ్చిన కిరణ్ ఫోటోగ్రఫీ కిరణ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా అలాగే రామాదేవి గారితో కిరణ్ ఫోటోగ్రఫీ మనకి వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ అలాగే ఆదిత్యరెడ్డి కిరణ్ ఫోటోగ్రఫీ ఆదిత్యరెడ్డి ఇచ్చేదా వీడియో వీడియోదా అయ్యా అది కాదు అది రెడ్ బటన్ వస్తుంది వీడియో.